హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో ఏపీడిఎస్సి 2025కి సంబంధించి షిఫ్ట్ 1 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పేపర్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాం. ఈరోజు పేపర్లో మనం షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ చూద్దాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. సో ప్రజెంట్ ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుందండి. అయితే లాస్ట్ టైంతో పోలిస్తే అంత ఎక్కువ పోస్టులు ఉండకపోవచ్చు, బట్ ఎన్ని పోస్టులు ఉన్నా మనకు అనవసరం. మనకి కావాల్సింది పోస్టులు కాదు, ఒక పోస్ట్ మాత్రమే. కాబట్టి అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ డిఎస్సిలో ఏవైతే పొరపాట్లు చేశారో వాటిని సరిదిద్దుకొని ఈసారి మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. క్లియర్? సో ఈరోజు పేపర్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటే x² - 1 అనేది ax² + bx + 5కి ఒక ఫ్యాక్టర్ అని ఇవ్వడం జరిగింది. క్లియర్? సో అయితే దీంట్లో మనకి ఏ వాల్యూ బి వాల్యూని ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. మనకి స్పష్టంగా తెలుసండి, ఫ్యాక్టర్ థీరం అదేవిధంగా రిమైండర్ థీరమ్స్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటే, సపోజ్ ఎప్పుడైనా సరే f(x) అనే ఒక పోలినామియల్కి x - a అనేది ఒక కారణాంకము అంటే ఒక ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా అది ఏమవుతుందండి, f(a) = 0 అవుతుంది. క్లియర్? సేమ్ ఇప్పుడు అదే కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చాడు, x² - 1 అనేది ఒక కారణాంకం అన్నాడు. ఈ x² - 1ని మనం ఏం రాయొచ్చు, x + 1 × x - 1గా మనం రాయొచ్చు. అంటే ఈ ax² + bx - 5కి ఈ రెండు కూడా మనకి ఏమవుతాయండి, ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ అయ్యో ఫస్ట్ కండిషన్లో మనకి ఏమవుతుందండి, x = ఇది -1, సెకండ్ కండిషన్లో ఇది x = +1 అవుతుంది. అంటే మనకి f(1) = 0 అవుతుంది. అదేవిధంగా f(-1) వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి, 0 అవుతుంది. కారణం అవి రెండు కూడా ఫ్యాక్టర్స్ కాబట్టి. ఎప్పుడైతే f(1) = 0 అవుతుందో మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్లో డైరెక్ట్గా 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ వాల్యూ a + b - 5 = 0. అదేవిధంగా x -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందండి, a - b - 5 = 0. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకుంటే a + b = 5 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా a - b కూడా 5 వస్తుంది. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే ఏమవుతుందండి, 2a = 10 అవుతుంది, a = 5 అవుతుంది. ఎప్పుడైతే ఏ వాల్యూ మీకు 5 అయిందో బి వాల్యూ ఏమవుతుందండి, 0 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఒక విధమైన XYలో ఒక ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో సాధారణంగా మనం దీన్ని ఏం చేయాలి, మల్టిపుల్ చేసో లేదంటే మనకి తెలిసినటువంటి ఆల్జీబ్రికల్ ఫార్ములాస్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. బట్ ఒక్క విషయం మీరు గమనించాలి, ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ముందుగా మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయాలంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గమనిస్తే అన్నిట్లోనే ఏముందండి, 2.5x², 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 2.5x². అంటే ఈ 2.25x² అనేది అన్నింటిలోనే కామన్గా ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎక్స్ విలువ ఏదైనా మనకు అనవసరం, ఎందుకంటే ఆప్షన్లో అన్నింటిలోనే కామన్గా ఉంది. ఇంకా డిఫరెన్స్ అనేది మనకి ఎందులో కనబడుతుంది, కేవలం y విలువలోనే కనబడుతుంది. ఎప్పుడైతే y విలువలోనే డిఫరెన్స్ కనబడుతుందో మనం ఈజీ కాలిక్యులేషన్స్ కోసం సింపుల్గా మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో x = 0, y = 1 అని సబ్స్టిట్యూట్ చేయండి. దీంతో మనకి సింపుల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే x = 0 సబ్స్టిట్యూట్ చేస్తానో ఇక్కడ x వాల్యూ ఏమవుతుందంటే ఇది 0, ఇక్కడ y వాల్యూ 1, ఇక్కడ కూడా x వాల్యూ 0, ఇక్కడ y వాల్యూ 1, ఇక్కడ కూడా x వాల్యూ 0, ఇక్కడ y వాల్యూ 1, y వాల్యూ 1, y వాల్యూ 1. ఇప్పుడు ఇదేమవుతుందండి, 1.5 × 0 అంటే x ఎక్కడైతే ఉందో ఆ వాల్యూస్ అన్ని 0 × ఎనీథింగ్ 0 కాబట్టి ఎక్స్పెక్ట్ 0 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా రిమైనింగ్ వాల్యూ రాసుకున్నాను. ఇది ఏమవుతుందండి నాకు -4 ఇక్కడ 4 + 3 అంటే 7, ఇక్కడ ఇది 0 అయిపోతుంది, +12 +4 × 4, ఇక్కడ 4 × 4 అంటే 16, ఇక్కడ 4 7s అంటే -28. క్లియర్? అంటే మనకి ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుందండి, -28 + 28 అంటే ఏమైపోతుందండి, 0 అయిపోతుంది. క్లియర్? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకి y కోఎఫిషియంట్ లేనిదే మన ఆన్సర్ అవుతుంది. అంటే కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో
మనం డైరెక్ట్గా x = 0 y = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే మనదే మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ అన్నింటిలో మనకి ఏమవుతుంది, ఈ x వాల్యూ 0 అయిపోయినా y వాల్యూ ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది 9 అవుతుంది, ఇది -16 అవుతుంది, ఇది +16 అవుతుంది. సో స్పష్టంగా మనకి ఏమవుతుంది, మనకు తీసుకున్నటువంటి వాల్యూస్ని ఇవేమీ సాటిస్ఫై చేయట్లేదు, కేవలం ఆప్షన్ 4 మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్కి వచ్చిన విషయానికి వచ్చేసరికి ఏ రేషనల్ నెంబర్ ఈజ్ సచ్ దట్ వెన్ యూ మల్టిప్లైడ్ ఇట్ బై 5/2. సో ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అన్నాడో మనకి రేషనల్ నెంబర్ అంటే ఏమవుతుందండి, p/q రూపంలో ఉంటూ q ≠ 0 అవుతూ p, qలు రెండు కూడా మనకి ఏమవ్వాలి, ఇంటీజర్స్ అయితే ఇటువంటి ఫామ్లో ఉన్నదాన్ని మనం ఏమంటామండి, రేషనల్ నెంబర్ అంటాం. క్లియర్? అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే రేషనల్ నెంబర్ని p/q రూపంలో తీసుకున్నాను. ఇప్పుడు ఏమన్నాడు, ఈ వాల్యూని 5/2తో మల్టిపుల్ చేయమన్నాడు కాబట్టి 5/2తో గుణిస్తున్నాను. ఇలా వచ్చిన లబ్ధానికి ఏమన్నాడు, 2/3 కలపమన్నాడు కాబట్టి 2/3 కలపమన్నాను. ఇలా వచ్చినటువంటి ఫైనల్ వాల్యూ ఏమని చెప్పాడు మనకి, -7/12 అన్నాడు. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని అర్థం చేసుకుని ఒక ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్లో రాస్తే చాలు, అదే మనకు ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే ఉంది, ఈ ప్లస్ కాస్త అటుపక్కకి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి p/q వాల్యూ నాకు కావాలి కాబట్టి ఈ ప్లస్ కాస్త అటుపక్కకి వెళ్తే మైనస్ అయితే -7/12 -2/3. క్లియర్? ఈ ఇంటూ 5/2 కాస్త అటుపక్కకి వెళ్తే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది కాబట్టి 2/5. సో ఎప్పుడైతే ఇది ఎల్సిఎం మనకి ఏమవుతుంది, 12 అవుతుంది కాబట్టి ఎల్సిఎం 12. సో -7 4 టైమ్స్ పోతుంది కాబట్టి -8 × 2/5. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే -15/12 × 2/5. సో ఇప్పుడు 5 1s 5 3s 3 1s 3 4s 2 1s 2 2s అంటే ఫైనల్గా నాకు ఏమవుతుందండి, -1/2 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మనకి యొక్క సొల్యూషన్ అవుతుంది. సో ఈ విధంగా మనం జస్ట్ స్టేట్మెంట్ని చదివి ఆన్సర్ చేయడమే. చదివేటప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకుంటూ ఆ సెంటెన్స్ మనం జాగ్రత్తగా ఫామ్ చేసుకోగలిగితే చాలు, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమని ఇచ్చిందంటే ఒక ఎక్స్ప్రెషన్ 2/√x + 3/√y = 2, అదేవిధంగా 4/√x - 9/√y = -1 అయితే x/2 + y/3 వాల్యూ ఎంత. సో మనం జస్ట్ ఎమేజ్ చేసుకుందాం, ఆ వాల్యూ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 2 అయిందంటే సపోజ్ ఈ వాల్యూ 1, ఈ వాల్యూ కూడా 1 అయినప్పుడు 1 + 1 మనకి ఏమవుతుందండి, 2 అవుతుంది. ఇప్పుడు 1 + 1 = 2 అవ్వాలంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, 2/2 = 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను √xలో ఎక్స్కు బదులు 4 తీసుకున్నాను అనుకోండి, √4 అంటే ఎంత, 2 కాబట్టి 2/2 అంటే 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ √yకి బదులు 9 తీసుకున్నాను అనుకోండి, 3/3 అంటే 1 అవుతుంది. సో అంటే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని మనం ఇమేజ్ చేసుకున్నటువంటి వాల్యూస్ సాటిస్ఫై చేస్తున్నాయి. సేమ్ అదేవిధంగా ఈ వాల్యూలు ఇక్కడ కూడా సాటిస్ఫై చేస్తున్నా లేదో చూద్దాం. ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఇక్కడ √4 అంటే 2, 4/2 అంటే ఈ వాల్యూ 2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 9/3 అంటే ఈ వాల్యూ 3 అవుతుంది. 2 - 3 అంటే -1, ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ తెలిసింది, మనకు వై వాల్యూ తెలిసింది. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిసిందో మనం తీసుకెళ్ళి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. కాబట్టి x/2 అంటే 4/2, y/3 అంటే 9/3. కాబట్టి ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి, 2 + 3 అవుతుంది. 2 + 3 అంటే 5. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడండి. ఎప్పుడైతే క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడో దాని హైయెస్ట్ పవర్ 3 కాబట్టి దానికి డిగ్రీ 3 కాబట్టి దానికి 3 సొల్యూషన్స్ ఉంటాయి. వాటినే ఆల్ఫా, బీటా, గామా అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. మనకి సపోజ్ ఇక్కడ నేను ax³ + bx² + cx + d = 0 అనేది ఒక క్యూబిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా అనేవి రూట్స్ లేదా జీరోస్ అయితే మనకేమవుతుందండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది నాకు, -b/a. అదేవిధంగా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా. సో ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ రూట్స్ మనకి ఏమవుతుందండి, ఇది ఇక్కడ ఏ ఫ్యాక్టర్ ఉంది మనకి, సి కాబట్టి c/a. చాలా సింపుల్, ఇక్కడ b/a ఇక్కడ c/a. ఫస్ట్ దానికి మైనస్, తర్వాత దానికి ప్లస్. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా = ఇక్కడ ఏముంది d. సో -d/a. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. b/a, c/a, d/a, మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ సైన్స్. క్లియర్?
సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఉన్నాడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దీన్ని ఉపయోగించుకొని ఈ వాల్యూని కాస్త మనం ఇటుపక్క తీసుకెళ్తే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇదే కాన్సెప్ట్ ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. సో నాకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ నాకు కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ కాస్త ఇటుపక్క తీసుకొస్తే ఉంది 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా. క్లియర్? సో ఇప్పుడు మనం క్షమించాలి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాను. సో మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామండి. సో ఇప్పుడు దీని ప్రకారం మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బీ బై ఏ. బట్ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మైనస్ బీ బై ఏ అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? బి అంటే 3, ఏ అంటే 1. కాబట్టి ఈ వాల్యూ కాస్త నాకు ఏమవుతుందండి? -3. కాబట్టి ఇక్కడ -3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఈ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ఆల్ఫా గామా వాల్యూ కావాలి కాబట్టి ఇది సి బై ఏ. సి అంటే ఎంత అండి? ఇక్కడ -1 కాబట్టి -1/1 అంటే 1 కాబట్టి ఇది కాస్త నాకు -1. క్లియర్? సో 3 3 9 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +2 ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? 11. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. లేదా సింథసిస్ మెథడ్ని ఉపయోగించుకొని మనం దీని యొక్క రూట్స్ని ఫైండ్ చేసుకున్నా మనకు అదే ఆన్సర్ వస్తుంది. సో సింపుల్గా మనకు ఖచ్చితంగా దీన్ని మనం రూట్స్ ఫైండ్ చేస్తే +1 ఒక రూట్ అవుతుంది, -1 అనేది ఒక రూట్ అవుతుంది, అదేవిధంగా -3 ఒక రూట్ అవుతుంది. సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక ఇటరేషనల్ ఫామ్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఎల్సిఎం చేస్తున్నాను. దీన్ని రాస్తే మనం ఏమవుద్ది? ఇది ఏ ఇది బి అనుకుంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి? ఎల్సిఎం మనం ఫైండ్ చేస్తే √2 ప్లస్ √3 ఇంటూ √2 మైనస్ √3 అవుతుంది. అదేవిధంగా ఈ ఎక్స్ప్రెషన్ మనకి √2 మైనస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ √2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది కాస్త మనకి ఏమవుతుంది? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ మనకి ఏమవుతుందండి? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సేమ్ అదేవిధంగా మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించుకుని ఇది రాస్తే √2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 బై ఇది కాస్త √2 హోల్ స్క్వేర్ అంటే 2 -3. సో 2 3 5 5 2 10 ఇక్కడ మైనస్ మిగులుతుంది కండి -10. సో ఏ వాల్యూ నాకు ఏమొచ్చిందండి? -10. ఇప్పుడు నాకు బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఎప్పుడైతే బి వాల్యూ ఫైండ్ చేయాలి దీనికి కూడా నేను ఎల్సిఎం ఫైండ్ చేశాను అనుకోండి. ఇక్కడ కూడా నాకు ఏమవుతుంది? సో 5 - 2 ఇంటూ √6 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ √6 ఇక్కడ పైన 5 ప్లస్ 2√6 ప్లస్ 5 మైనస్ 2√6 ఇక్కడ 2√6కి 2√6కి క్యాన్సిల్ అవుతుంది. 5 ప్లస్ 5 అంటే 10 బై 5 5 25 మైనస్ 24 అంటే 1. సో బి వాల్యూ నాకు ఏమవుతుంది? 10 అవుతుంది. సో ఏ వాల్యూ తెలుసు, నాకు బి వాల్యూ తెలుసు. సో స్పష్టంగా మనకి కింద ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ఏమవుతుందండి? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది అవుతుందో అవ్వదు. ఎందుకు? -10 -10 అంటే -20 అవుతుంది. బట్ సెకండ్ ఆప్షన్ విషయానికి వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు -10 బి ఈజ్ ఈక్వల్ టు +10 అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద కాన్స్టెంట్ కే ఇఫ్ ద ఈక్వేషన్ అన్నాడు యాజ్ నో రియల్ రూట్స్ అంటే వాస్తవ మూలాలు లేవు అని స్పష్టంగా చెప్తున్నాడు. సో మనకి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా తీసుకుంటే నేచర్ ఆఫ్ రూట్స్ అంటే మూలాల యొక్క స్వభావాన్ని మనం దేని ద్వారా డిసైడ్ చేయగలం? డిస్క్రిమినెంట్ అంటే విచక్షణ ద్వారా మాత్రం డిసైడ్ చేయగలం. దీన్ని డెల్టాతో చూస్తే b² - 4ac దీని వాల్యూ అవుతుంది.
మనకి ఎప్పుడైతే దానికి వాస్తవ మూలాలు లేవన్నాడో ఖచ్చితంగా ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ ఏమవుతుందండి 0 కన్నా తక్కువ ఉంటుంది, అంటే <0 అవుతుంది. ఇది మనకి చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఇప్పుడు మనకి స్పష్టంగా చెప్పాడు క్వశ్చన్లో x² + 4x + 16 యాజ్ నో రియల్ రూట్స్ అన్నాడు. కాబట్టి సో నేను ఇచ్చినటువంటి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, x² + kx + 16 0 ఇచ్చాడు. సో ఇందులో a ఎంత అవుతుందండి 1, సో b ఏమవుతుందండి k, c 16 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, నాకు b² - 4ac కావాలంటే k² - 4 × 1 × 16 <0. అంటే ఈ వాల్యూ కాస్త నాకు ఏమవుతుంది k² - 64 <0. అప్పుడు k² <64 అవుతుంది. ఇప్పుడు ఈ k² కాస్త అటుపకెళ్తే √/ +or-8. సో దాన్నే మనం రాయాలనుకుంటే ఏం రాయొచ్చు, mod k <8. క్లియర్. సో ఈ ప్లస్ ఆర్ వాల్యూస్ని మనం ఏం రాస్తున్నాం, మోడ్లెస్లో రాస్తున్నాను, పరమ మూల్యంలో రాస్తున్నాను. సో mod k <8. అంటే ఇక్కడ కేకి సంబంధించి 2 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ ఎజంప్షన్ చేసుకోవచ్చు. ఒకటి, ఎప్పుడైనా ఇఫ్ k వాల్యూ అనేది <8 ఉంటుంది, ఎప్పుడు ఇఫ్ k ఈజ్ > 0 అయితే, అంటే k వాల్యూ 0 అయినా 0 కన్నా ఎక్కువ ఉన్నా సరే k <8 అవుతుంది. అలా కాకుండా -k <8 ఎప్పుడవుతుందండి, ఇఫ్ k వాల్యూ ఈజ్ <0, అంటే k వాల్యూ అనేది 0 కన్నా తక్కువ ఉంటే అవుతుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని మనం కన్క్లూడ్ చేసుకుంటే మనం ఏం రాయొచ్చండి, దీన్ని కాస్త -k <8 కాస్త రాయాలనుకుంటే ఇది k <-8 అవుతుంది. క్లియర్. అంటే ఫైనల్గా మనకి k వాల్యూలు k <8 అవుతుంది, మరొకటి k <-8 అవుతుంది. సో ఈ రెండింటిని కన్క్లూడ్ చేస్తే k వాల్యూ ఏం రాయొచ్చండి, -8 <k <8. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి x అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ 40 ఈవెన్ నేచురల్ నెంబర్స్ అని అడుగుతాడు. మనకి సమ్ ఆఫ్ ఈవెన్ నేచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటండి, n × n+1 ఫస్ట్. అదేవిధంగా ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటండి, n². ఇప్పుడు ఈ ఫార్ములాని మనం అప్లై చేసుకుంటే n = 40 అన్నాడు కాబట్టి దీని యొక్క ఈవెన్ నెంబర్ యొక్క సమ్ నాకు ఏమవుతుందండి 40 × 41. అదేవిధంగా నేను ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కావాలి నాకు 40² కానీ మనకి ఏమన్నాడు y - x వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. కాబట్టి y వాల్యూ ఎంత, ఈ వాల్యూ కాస్త x అవుతుంది, ఈ వాల్యూ కాస్త y అవుతుంది. సో y వాల్యూ కాబట్టి 40² - x వాల్యూ 40 × 41. సో ఇందులోంచి మనం 40 కామన్ తీసామనుకోండి, 40 - 41 అవుతుంది. ఈ వాల్యూ కాస్త నాకు -1 కాబట్టి నా ఫైనల్ ఆన్సర్ అవుతుందండి -40 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ 12 అని అడుగుతున్నాడు. సో ఇందులో మనకి ఎప్పుడైతే పవర్ బట్టే మనం దాని యొక్క లార్జెస్ట్ కోఎఫిషియంట్ని మనం డిసైడ్ చేయగలం. మోస్ట్ ప్రాబబ్లీ అది ఎప్పుడు కూడా మిడిల్ టర్మ్ అవుతుంది. ఎప్పుడైతే పవర్ ఎంత అయితే ఇచ్చాడో దానికి ఒకటి కలిపితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఈ పవర్ మీద ఆధారపడిన దీన్ని n అనుకుంటే, సపోజ్ నాకు ఏదో 1 + x హోల్ పవర్ n అనేది ఒక బైనామియల్ ఎక్స్ప్రెషన్ అయితే, సో దీంట్లో నాకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ కావాలి. ఇట్ షుడ్ బి డిపెండింగ్ ఆన్ n వాల్యూ. n అనేది ఈవెన్ అయితే 1, n అనేది ఆడ్ అయితే 1. ఎప్పుడైతే n అనేది ఈవెన్ అయిందో మీకు దాని యొక్క లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏమవుతుందంటే n/2 అవుతుంది. క్లియర్. అలా కాకుండా n అనేది ఆడ్ అయితే ఖచ్చితంగా 2 టర్మ్స్ ఉంటాయి. 2 టర్మ్స్ కూడా ఈక్వల్ కోఎఫిషియంట్స్ వస్తాయి కాబట్టి అవి ఏమవుతాయంటే, ఒకటి nc n-1/2 ఒక టర్ము, అదేవిధంగా ఇంకోటి nc n+1/2 అనేది ఒక విలువ. ఈ 2 వాల్యూస్ కూడా మనకి ఎలా ఉంటాయండి, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఏ వాల్యూ ఫైండ్ చేసుకున్నా ఒకటే. సో మనకి ఇచ్చినట్టుది ఈవెన్ కాబట్టి, సో నాకు లార్జెస్ట్ కోఎఫిషియంట్ ఏవుద్దండి nc n/2 అవుతుంది. కాబట్టి సో నాకు 12/2 అంటే 6, అంటే 12c6 అనేది నా యొక్క లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. సో మనకి NCR అంటే ఏంటండి ఫార్ములా, n⁻r⁴ లేదా ఈ 12c6 మనం ఈజీగా ఎలా ఫైండ్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ మీకు ఎంతైతే వాల్యూ ఉందో పైన నెంబర్ని అన్నిసార్లు డిక్రీజ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, 12 నుంచి స్టార్ట్ చేసుకొని 6 టైమ్స్ రాసుకోలేవు. 12, 11, 10, 9,
8 7 అంటే ఓవరాల్గా ఎన్ని వచ్చేయండి 6 టర్మ్స్. అదేవిధంగా ఇక్కడ 6ని కూడా మనం ఏం చేయాలి, 6ని స్టార్ట్ చేసుకొని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని క్యాన్సిలేషన్ చేసుకుంటే 6 12 క్యాన్సిల్, నెక్స్ట్ 5 10, సో నెక్స్ట్ 2 1 2 2 1 2 4 3 3 9. ఇంకా చివరికి మనకి ఏం మిగులుతుందండి, 11 ఇంటూ 3 4 12 12 84. సో 84 11s అంటే మనకి 924 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ y ఆఫ్ x డిఫైన్డ్ బై ద ఈక్వేషన్ 3x + 3y = 3 అన్నాడు. సో మనకి y ఆఫ్ ఎక్స్ప్రెషన్లో కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మనకి 3x + 3y = 3 ఇచ్చాడు కాబట్టి, సో ఇప్పుడు 3y = 3 - 3x. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం y బదులు ఏదైనా ఒక రియల్ నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో మస్ట్ అండ్ షుడ్గా మనకి 3y వాల్యూ ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుంది. అంటే 3y అనేది >0 ఫర్ ఎనీ రియల్ నెంబర్. ఎప్పుడైతే 3y >0 అయిందో మన ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, అప్పుడు 3 - 3x కూడా స్ట్రిక్ట్లీ >0 అవుతుంది. ఇప్పుడు మనం 3 3x అవుతుంది దీన్ని రాసుకుంటే, అంటే దీన్ని వాల్యూ ఏంటంటే 3/1 కదా. ఎప్పుడైతే 3/1 3x అయిందో మస్ట్ అండ్ షుడ్గా ఏమవుతుందండి 1 x అవుతుంది. ఎప్పుడైతే 1 x అయిందో దీన్ని రాసుకుంటే ఏం రాసుకోవచ్చండి, x <1. సో x వాల్యూ అనేది ఖచ్చితంగా 1 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి, సో వాట్ ద డొమైన్ ఆఫ్ ఫంక్షన్ f ఆఫ్ x మనకి ఏమవుతుందండి, సో x బిలాంగ్స్ టు -∞ to 1. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే x వాల్యూ అనేది 1 కన్నా తక్కువ ఉండాలి, అందుకని -∞ to 1 రాశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏ అనే ఒక మ్యాట్రిక్స్కి ఇచ్చాడండి, దాని యొక్క డెట్ అంటే నిర్ధారకం 45 ఇస్తే x వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు డెట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఈ వాల్యూ 1 నేను ఫ్యాక్ట్ తీసుకుంటే దాని యొక్క కో ఫ్యాక్టర్స్ మనకి ఏమవుతుంది 1 ఇంటూ ఈ వాల్యూసే కదా. సో 3x -(- అంటే +24. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి -0 ఇంటూ మనం ఏం కట్టుకున్న వాల్యూ 0 +0 ఇంటూ మళ్ళీ డెట్ వాల్యూ ఏం కట్టినా 0. సో కాబట్టి నేను ఇంకా ఎట్లా రాయట్లేదు, రాసిన మన టైం వేస్ట్. = 45 అని ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏమవుతుందండి, 3x + 24 = 45 అయింది కాబట్టి, సో 3x ఏమవుతుంది 45 - 24 అంటే 21. సో x = 7 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు. సో ఈ కింది వాటిలో ఏది సత్యం కాదు. ఫస్ట్ వన్, అంత్య విలువల చేత బహుళికం అనేది ప్రభావితం కాదు. మోడ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్స్ వాల్యూస్. సో ఈ వాక్యం అనేది ట్రూ. ఎందుకంటే బహుళికము అనేది అంటే ఏంటండి, మనం ఏదైనా ఒక పరిశీలన తీసుకున్నప్పుడు ఏదైతే ఎక్కువ సార్లు వస్తుందో లేదా అత్యధిక పౌనఃపున్య స్థానం విలువ కలిగిన దాన్నే మనం అంటాం బహుళికం అంటాం. సో బహుళికం అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ 2 2 2 3 3 3 3 5 6 7 ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఇందులో బహుళికం ఏమవుతుంది, 3 అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి అదే మన యొక్క బహుళికం అవుతుంది. అంతేకాని ఇచ్చిన అంశాల్లో అన్ని విలువల మీద బహుళికం అనేది ఏమవుతుంది ఆధారపడి ఉండదు. కాబట్టి అంత్య విలువల మీద కొన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ సాధ్యమైనంత వరకు అది ఏమవుతుంది, మోడ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్స్ వాల్యూస్. అంటే అంత్య విలువల మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. కారణం బహుళికం అనేది ఏదైతే అత్యధిక పౌనఃపున్యం ఉంటుందో దాన్నే మనం బహుళికం అంటాము. అంతేకాకుండా ఇది ప్రతి విలువ మీద అంటే ఇచ్చిన అంశాలు ప్రతి విలువ మీద ఆధారపడి ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్, దత్తాంశంలో ప్రతి పరిశీలాంశం విలువ చేత సగటు ప్రభావితం అవుతుంది. అవును, ఎందుకంటే సగటు అనగా రాసుల మొత్తం, అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై రాసుల సంఖ్య. అంటే స్పష్టంగా మనకి ఇచ్చినటువంటి అన్ని వాల్యూస్ మీద కూడా ఏమవుతుంది సగటు అనేది ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం కూడా సత్యమే. నెక్స్ట్, అంత్య విలువల చేత మధ్యగతము ప్రభావితం కాదు.
ఇది కూడా సత్యము. కారణం ఏంటి? ఎప్పుడైనా సరే మధ్యగతం అంటే ఏంటి? మనకి ఇచ్చినటువంటి అంశాల్లో ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో ఉండే విలువ గురించే మనం ఏమంటున్నాం, దాన్ని మధ్యగతంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఎప్పుడు కూడా అన్ని అంశాల మీద కూడా మధ్యగతం అనేది ఆధారపడదు. కాబట్టి ఈ వాక్యం కూడా సత్యమే. నెక్స్ట్, మొదటి n పూర్ణ సంఖ్యల వ్యాప్తి n, ఇది కూడా కరెక్టే అనుకుంటారు, కానీ ఈ సెంటెన్స్ రాంగ్. ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ఓల్ నెంబర్స్ పూర్ణాంకాలు అనేవి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. క్లియర్? కాబట్టి 0, 1, 2, 3. సో లాస్ట్ ఎన్నో పదం అంటే ఏంటి? n కాదు, n-1. ఎందుకు? 1 నుంచి స్టార్ట్ అయితే n, కానీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి n-1. ఇక్కడే మనం చేసే చిన్న మిస్టేక్. కాబట్టి ఇప్పుడు వ్యాప్తి అంటే ఏంటి? మనకి ఇచ్చిన అంశాల్లోని గరిష్ట మరియు కనిష్ట అంశాల మధ్య భేదం. కాబట్టి n-1కి 0కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అవుతుందండి? n-1 అవుతుంది. అంటే మొదటి n పూర్ణాంకాల వ్యాప్తి n-1 అవుతుంది, కానీ n కాదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది నాట్ ట్రూ. అది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఒక 50 ఓవర్ల వన్డే క్రికెట్ మ్యాచ్లో మొదటి 10 ఓవర్ల తర్వాత రన్ రేటు 4.4 అయితే 366 పరుగుల ఛేదన చేసుకోవడానికి మిగిలిన ఓవర్లో ఎంత రన్ రేట్ కొట్టాలి అని అడుగుతున్నాను. సో టోటల్ 50 ఓవర్స్లో ఆల్రెడీ 10 ఓవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఇంకా రిమైనింగ్ 40 ఓవర్సే ఉన్నాయి. క్లియర్? ఈ 10 ఓవర్స్ రన్ రేట్ ఎంత అన్నాడండి? 4.4. బట్ రిమైనింగ్ 40 ఓవర్స్ ఎంత రన్ రేట్ కొడితే మనకి 366 రన్స్ ఛేదన జరుగుతుంది అన్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు, ఓవరాల్గా ఈ 10 ఓవర్స్కి వచ్చే రన్స్ ఎన్నో అయినా మనకు తెలియాలంటే ఓవర్స్ ఇంటూ రన్ రేట్. కాబట్టి ఎంత అవుతుందండి? మనకి 44 అవుతుంది. సో టోటల్ స్కోర్ ఎంత అండి? 366. కాబట్టి ఆల్రెడీ 44 రన్స్ అనేవి దే హ్యావ్ మేడ్ ఇట్, చేశారు. కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎన్ని రన్స్ ఉన్నాయి? 322 రన్స్ మాత్రమే. ఈ 322 రన్స్ ఎన్ని ఓవర్లో మనం కొట్టాలండి? 40 ఓవర్స్లో కొట్టాలి. కాబట్టి రన్ రేట్ ఎంత అండి ఓవర్కి? 322/40. క్లియర్? సో దీన్ని మీరు కాల్కులేట్ చేసుకుంటే మీకు వచ్చే ఆన్సర్ 8.05. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేసుకోగలం. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వస్తే ద మీన్ ఆఫ్ ఏబిసిడి ఈజ్ 32 అన్నాడు. అదేవిధంగా ఏడిఈ అనేది 20 అయితే బీసీ యొక్క మీన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం చాలా ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు 5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు అనుకుందాం ఏబిసిడిని. సో ఈ 5 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడండి? 32 అన్నాడు. అందులో ఒక 3 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 28 అన్నాడు. ఇక రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అదే అడుగుతున్నాడు. దాన్ని ఏబిసిడీలో చెప్పాడు. సో మనకు తెలుసు డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ 32 పంచాలి, కానీ 28 పంచాడు. పంచాల్సిన దానికన్నా తక్కువ పంచాడు. ఎంత తక్కువ? -4. బట్ డీవియేషన్ 3 నెంబర్స్కి సంబంధించింది కాబట్టి ఇంటూ 3, సో -12. ఎప్పుడు కూడా యావరేజ్లో పాజిటివ్ డీవియేషన్ నెగిటివ్ డీవియేషన్ రెండు ఈక్వల్ అవ్వాలి. కాబట్టి సో పాజిటివ్ డీవియేషన్ కూడా మనకి ఇక్కడ ఏమవ్వాలండి? +12 అవ్వాలి. ఎప్పుడు +12 అవ్వాలంటే ఇక్కడ గమనిస్తే ఈ +12 పాజిటివ్ డీవియేషన్ 2 నెంబర్లకు సంబంధించింది కాబట్టి /2 అంటే 6. సో 32కి 6 కలిపితే ఎంత అండి? 38. సో మన ఆన్సర్ ఆప్షన్ 1. ఈ విధంగా మనం డీవియేషన్ కాన్సెప్ట్ని అప్లై చేసుకుని యావరేజ్లో ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లెస్ దాన్ టైప్ ఆఫ్ ద మోర్ దాన్ టైప్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గ్రూప్ డేటా దెన్ ఫైండ్ ద మీడియన్ అన్నాడు. అంటే మనం ఈ విధంగా నేను ఎక్స్ యాక్సెస్ అదేవిధంగా వై యాక్సెస్ని తీసుకున్నానండి. సో దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సెస్, దిస్ ఈజ్ ద వై యాక్సెస్. సో సాధారణంగా మనం ఎక్స్ యాక్సెస్ మీద క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. క్లియర్? సో ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమన్నాడండి? 15.5, 7.5 అన్నాడు. అంటే ఈ విధంగా మనం ఒక గ్రాఫ్ నేను గీసుకుంటే సో ఈ విధంగా ఒక కర్వ్ వచ్చింది. అంటే ఏంటిది? ఇది గమనిస్తే దీన్ని మనం ఏమంటాం? మోర్ దాన్ ఓజీ కర్వ్. ఇది లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఓజీ కర్వ్. క్లియర్? ఇవి రెండు కలిపి ఒక పాయింట్ దగ్గర ఏమై ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఈ పాయింటే మనకి ఏమన్నాడండి? 15.5, 7.5. సో మనకి స్పష్టంగా తెలుసు. దీన్ని మనం ఏమనుకుంటాం? ఎబిస్కా అంటే ఎక్స్ కోఆర్డినేట్కి సంబంధించింది కాబట్టి దీన్ని ఎబిస్కా అని, దీన్ని ఆర్డినేట్ అని పిలవడం జరుగుతుంది, వై కోఆర్డినేట్. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుందండి? 15.5 అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ వై వాల్యూ ఏమవుతుందండి? ఇది 7.5 అవుతుంది.
సో మనకి స్పష్టంగా తెలుసు మీడియన్ అయినా మోడ్ అయినా యావరేజ్ అయినా మనం ఎప్పుడు ఏ వాల్యూ సంబంధించి క్యాలిక్యులేట్ చేస్తాం, క్లాస్ ఇంటర్వెల్కి సంబంధించే క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఈ ఎబిస్కా వాల్యూ అంటే ఈ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ మనకి ఏమవుతుందండి, మీడియన్ అవుతుంది. సో ఇక్కడ మీడియన్ మనకి ఎంత అవుతుందండి, ఈ వాల్యూ 15.5. సో మన యొక్క మధ్యగతం ఎంత అవుతుందండి, 15.5. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో పౌనఃపున్య విభాజ్య పట్టు యొక్క బహుళకాన్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో బహుళకాన్ని ఫైండ్ చేయడం కోసం చాలా ఈజీ అండి. దీంట్లో మనం ఏం లేదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీలో ఏదైతే ఎక్కువగా వస్తుందో చూడండి. అత్యధిక వాల్యూ ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటంటే 9. అంటే ఖచ్చితంగా మన యొక్క మోడ్ అనేది ఈ 9కి సంబంధించినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఇన్ బిట్వీన్నే ఉంటుంది. కానీ ఇక్కడ 0.04కి 0.08కి మధ్యన ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు, ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఆన్సర్ 0.06 అని మీరు డైరెక్ట్గా పెట్టేయచ్చు ఇలా ఒక ఆప్షన్ ఉంటే. లేదు మీరు సాల్వ్ చేయాలనుకుంటే చెప్తున్నాను. సో మోడ్ అంటే బహుళికము ఈజ్ ఈక్వల్ టు మనకి L ప్లస్ F1 మైనస్ F0 బై 2 ఇంటూ F1 మైనస్ F0 ప్లస్ F2 ఇంటూ H. ఇక్కడ L అంటే ఏదైతే ఉందో దాని యొక్క లోవర్ లిమిట్. అంటే ఇంకా బాగా చెప్పాలని చూడండి, ఏదైతే ఎక్కువగా ఫ్రీక్వెన్సీ వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూ మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే F1 అనుకుంటాం. క్లియర్? ఆ ఫ్రీక్వెన్సీకి ముందున్న వాల్యూ F0 అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీకి తర్వాత ఉన్న వాల్యూ F2 అవుతుంది. సో ఈ F1 ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి లోవర్ లిమిట్ ఏదైతే ఉందో ఆ వాల్యూవే మనకి Lగా తీసుకుంటాం. క్లాస్ H అంటే క్లాస్ ఇంటర్వల్, అంటే ఈ రెండింటికి ఈ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వల్స్ యొక్క డిఫరెన్సే మనకి H వాల్యూ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుందండి, 0.04 ప్లస్ F1 అంటే 9, F0 అంటే 4 కాబట్టి 9 మైనస్ 4 బై 9 రెళ్ళు 18 మైనస్ 4 ప్లస్ 4 అంటే 8 ఇంటూ డిఫరెన్స్ ఏమవుతుందండి మనకి 0.04 క్లాస్ ఇంటర్వల్ అవుతుంది. సో ఈ వాల్యూ మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 0.04 ప్లస్ 5/10 ఇంటూ 0.04. 5 ఒకట్లు 5 రెళ్ళు 2 ఒకట్లు 0.02. సో ఫైనల్ ఆన్సర్ 0.06. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో మీరు సాల్వ్ చేసుకున్న ఇదే ఆన్సర్, లేదా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని డైరెక్ట్గా మనకు ఆప్షన్స్ బట్టి కూడా మనం ఆన్సర్ని ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి వేరియన్స్ ఆఫ్ 0 to 9K అన్నాడండి. దెన్ ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ 10 to 19 ఎంత అని అడుగుతాడు. సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ కండిషన్స్ వేరియేషన్స్ కొంచెం చూద్దాం. ఎప్పుడైనా సరే వేరియన్స్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ వాల్యూ మనకి 0 అవుతుంది. క్లియర్? అలా కాకుండా వేరియన్స్ ఆఫ్ C ఆఫ్ X వాల్యూ మనకు కావాలనుకోండి, ఇక్కడ C అనేది ఏమవుతుందంటే మనకి కాన్స్టెంట్. అదేవిధంగా X Y నేను ఫర్దర్గా తీసుకుంటే అవి ర్యాండమ్ వేరియబుల్గా తీసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే V ఆఫ్ C ఆఫ్ X వాల్యూ మనకి ఏమవుతుందండి, కాన్స్టెంట్ వాల్యూ C² ఇంటూ V ఆఫ్ X. క్లియర్? నెక్స్ట్ వన్, అలా కాకుండా ఎప్పుడైనా వేరియన్స్ ఆఫ్ వేరియబుల్ X ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు మనకి ఎప్పుడు కూడా V ఆఫ్ X అవుతుంది. ఎందుకు? కాన్స్టెంట్ యొక్క వేరియన్స్ ఎంత అండి మనకు 0 అని స్పష్టంగా తెలుసు. అదేవిధంగా మనకి వేరియన్స్ ఆఫ్ X ప్లస్ Y అని ఒక ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటే ఇది వేరియన్స్ ఆఫ్ X ప్లస్ వేరియన్స్ ఆఫ్ Y. అలా కాకుండా ఇక్కడ మైనస్ తీసుకుంటే వేరియన్స్ ఆఫ్ X మైనస్ వేరియన్స్ ఆఫ్ Y. సో ఈ కండిషన్స్ అప్లై చేసుకొని మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడండి, 0 to 9 యొక్క వేరియన్స్ ఏమన్నాడు, K అన్నాడు. ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ ఏమన్నాడు, 10 to 19 అన్నాడు. అంటే ప్రతి టర్మ్కి మనం ఏం చేస్తున్నాం, 10 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా 10 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది, 10 to 19 యొక్క మీ యొక్క వేరియన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు వేరియన్స్ ఆఫ్ X ప్లస్ C వాల్యూ ఎప్పుడు కలితే ఎంత అండి, వేరియన్స్ ఆఫ్ Xే కాబట్టి. సో వేరియన్స్ ఆఫ్ ఈ మొత్తం కాన్స్టెంట్ నేను X అనుకుంటే ఈ కాన్స్టెంట్ ఎంత అవుతుందండి, 10 అవుతుంది. కాబట్టి నాకు ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ X. కానీ లెక్క ప్రకారం మనకు వేరియన్స్ ఆఫ్ X ఎంత ఇచ్చాడండి, K ఇచ్చాడు. కాబట్టి సో ఈ యొక్క వాల్యూ కూడా మనకి ఏమవుతుంది, K అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి 2 డైస్
విచ్ ఆర్ కంటైన్ ABCDEF అన్నాడు. అంటే మనం 1 to 6 బదులు ఇక్కడ 2 డైస్ మీద మనకి ఏమన్నారండి, ABCDEF అనే ఒక 6 ఆల్ఫాబెటికల్స్ని కూడా ఈ డైస్ మీద రాయడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ డైస్ని త్రో చేసామో ఇలా వేసినప్పుడు మనకి ఆ రెండు పార్శ్వములమైన ఆంగ్ల అచ్చులు కావాలి. మనకు స్పష్టంగా తెలుసు ఓవెల్స్ అంటే AEIOU మాత్రమే ఆంగ్ల అచ్చులుగా తీసుకుంటాం. మనకి ఇచ్చినటువంటి ABCDEFలో ఏవేవి ఓవెల్స్ అవుతాయండి, A1 అదేవిధంగా E1. క్లియర్. సో నాకు రెండిట్ల మీద కూడా నాకు ఏం కావాలి, ఓవెల్సే కావాలి. క్లియర్. సో ఎప్పుడైతే రెండు పార్టికల్ మనం డ్రాప్ చేసామో అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఎప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని అవుతాయండి, 6² అంటే 36. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేటటువంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఎన్ని అంటే నాకు ఏం కావాలి, యాక్చువల్గా వస్తే ఏ తోటి అదేవిధంగా ఓతో ఉన్న రెండు కాంబినేషన్సే కావాలి. అంటే ఇక్కడ నాకు ఫస్ట్ డైస్ మీద నాకు ఈ ఏ ఓలు అనేవి నేను ఎన్నిసార్లు రావచ్చు, నాకు 2 times రావచ్చు. క్లియర్. అదేవిధంగా సెకండ్ డైస్ మీద కూడా ఏం రావచ్చు, నాకు 2 times రావచ్చు. అంటే 2 into 2 మొత్తం ఏంటండి 4 times. క్లియర్. ఈ విధంగా మనం పెర్మిటేషన్ కాంబినేషన్ ఉపయోగించుకొని మనం రాసుకోవచ్చు. లేదా మనం మామూలుగా రాసుకుంటే అవి ఏమవుతుందండి, ఒకటి ఏఓ అవుతుంది, రెండోది ఓఏ అవుతుంది, మూడోది ఏఏ అవుతుంది, నాలుగోది ఓఓ అవుతుంది. సో ఈ 4 కాంబినేషన్సే వస్తాయి. దాన్ని నేను ఏం రాశాను, సో ఫస్ట్ దాంట్లో 2 letters ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలను, సో 2 factorial అంటే 2, సెకండ్ దాంట్లో కూడా 2 factorial అంటే 2, 2 2s are 4. దాన్ని డైరెక్ట్గా వేసాను. అంటే నాకు కావాల్సినటువంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఎన్ని, 4. కాబట్టి 4/36 అంటే మన ఆన్సర్ 1/9 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి బ్యాగ్ కంటైన్స్, ఒక బ్యాగ్ అని ఉందని చెప్తున్నారండి. ఈ బ్యాగ్లో ఏమని అంటున్నాడు, మనకి 10 ఎల్లో బాల్స్ ఉన్నాయన్నాడు. సో ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయండి, 10 ఉన్నాయి. సో 10 ఎల్లో బాల్స్, అదేవిధంగా 15 బ్లూ బాల్స్, అదేవిధంగా 25 రెడ్ బాల్స్, 20 రెడ్ బాల్స్, 25 గ్రీన్ బాల్స్. ఇవి అంటే టోటల్గా ఈ బ్యాగ్లో ఉన్నటువంటి బాల్స్ ఎన్ని మనకి 45, 50, 60, 70 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని 70 బాల్స్ ఉన్నాయి ఈ బ్యాగ్లో. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బాల్ దట్ ఈజ్ నైదర్ ఎల్లో నార్ బ్లూ. అంటే ఎల్లో బాలు బ్లూ బాలు కాకుండా ఏ బాల్ వచ్చినా పర్వాలేదు. అంటే మనకి ఏం కావాలి, అది రెడ్ అయినా అవ్వచ్చు, గ్రీన్ బాల్ అయినా పర్వాలేదు. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నైదర్ ఎల్లో నార్ బ్లూ, దీనికోసం మనం చాలా సింపుల్, పెద్ద కష్టపడిన అవసరం. అంటే ఎల్లో బాలు బ్లూ బాలు కాకంటే ఇక రిమైనింగ్ ఉంది రెడ్ గ్రీను. కాబట్టి ఈ రెండు రిమైనింగ్ బాల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయండి, 45 బాల్స్. సో ఈ 45 బాల్స్ నాకు ఏది వచ్చినా సరే నైదర్ ఎల్లో నార్ బ్లూ అవుతుంది. కాబట్టి సో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 70C1. సో నాకు సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అంటే ఈ 45 నుంచి కావాలి కాబట్టి 45C1. సో 45C1 అంటే 45, 70C1 అంటే 70. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 14, 5 9. సో 9/14 అంటే ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ప్రాబిలిటీకి సంబంధించండి. ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ డెక్ ఆఫ్ కార్డ్స్. సో 52 ప్యాక ముక్కల కట్టడం నుంచి జాక్, క్వీన్ అండ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్ ఆర్ రిమూవ్డ్ అన్నాడు. అంటే జాక్, క్వీన్ అండ్ కింగ్ అనే 3 రెడ్ కలర్ కార్డ్స్ని రిమూవ్ చేస్తే ఫైండ్ ద రిమైనింగ్ కార్డ్స్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ కింగ్ కార్డ్ అన్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి, 52. ఈ 52 కార్డ్స్ మనం డిస్క్రిమినేట్ చేస్తే బేసింగ్ ఆన్ కలర్స్ రెడ్ అదేవిధంగా బ్లాక్. సో రెడ్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ అగైన్ 2 types, వన్ ఈజ్ హార్ట్, సెకండ్ వన్ ఈజ్ డైమండ్. అదేవిధంగా బ్లాక్ విషయానికి వచ్చేసరికి మనకు మళ్ళీ 2 types, క్లబ్, స్పేడ్. సో ఈ అన్నిటిలోని కూడా జాక్స్ ఉంటాయి, క్వీన్స్ ఉంటాయి, కింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క జాక్, ఒక్కొక్క క్వీన్, ఒక్కొక్క కింగ్. కాబట్టి సో రెడ్లో ఇవి 3 ఉంటాయి. అంటే జాకు, కింగ్, క్వీను ఈ మొత్తం కలిపి 3 కార్డులు. సో అదేవిధంగా ఇందులో 3, సో ఇందులో 3, ఇందులో 3. ఇప్పుడు ఏమంటాడు క్వశ్చన్లో రెడ్కి సంబంధించినటువంటి కార్డ్స్ని రిమూవ్ చేయమంటాడు. అంటే ఇందులో 3, ఇందులో 3 మొత్తం ఏంటంటే 6 కార్డ్స్. సో 52 కార్డ్స్లో నుంచి మనం 6 కార్డ్స్ని రిమూవ్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి, 46 కార్డ్సే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ కట్టాలంటే ఈ 46 కార్డ్స్కే కట్టాలి. క్వశ్చన్లో ఏమంటున్నాడు ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ కింగ్ అన్నాడు. సో బ్లాక్ కింగ్ అంటే మనకి స్పష్టంగా తెలుసు ఈ బ్లాక్లో క్లబ్లో ఒక కింగ్ ఉంటాడు, అదేవిధంగా స్పేడ్లో ఒక కింగ్ ఉంటాడు. అంటే ఎన్ని కింగ్స్ ఉన్నాయండి, 2 కింగ్స్ ఉన్నాయి. అంటే మనకు కావాల్సినటువంటి ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ఈవెంట్స్. క్లియర్.
ఒక కార్డు గురించి మాట్లాడుతాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏమవుతుంది, నాకు రిమూవ్ చేయగా మిగిలింది కాబట్టి ఇంకా 46 కాబట్టి డివైడెడ్ బై 46. ఇప్పుడు 26/46 అంటే మనకి ఏమవుతుందండి, ఇది 1/23 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ని కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో దీంతో ఈ పేపర్కి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో మనం 1 to 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చూద్దాం. సో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో అనవసరమైన నెగిటివిటీకి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో లాస్ట్ ఎగ్జామ్స్ నుంచి మనం చేసినటువంటి లోపాలు ఏమున్నాయో వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ.